శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒకప్పుడు ఆయన ఏపీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన క్షణంలో తను రాజకీయానికి పనిచేయడం అంటూ చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు. ఇక అయినప్పటికీ ఆయన విమర్శలను ఎదురిస్తూ అతి తక్కువ సమయంలోనే ఒక రాజకీయ వ్యూహాన్ని రచించగల నాలెడ్జ్ ని సంపాదించాడు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో అయితే తను ఓడిపోయి ఒంటరివాడిగా మిగిలిపోయి క్లిష్ట పరిస్థితులను ఎదిరించి పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో 70,000కి పైన ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో తను గేమ్ చేంజర్ గా మారాడు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదిలాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలుపుని చాలా మంది అభిమానులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఈ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చాక ఆయన మేనలుడు అయిన సాయిధరం తేజ్ మామయ్య అయిన పవన్ కళ్యాణ్ ని కనిపించగానే హగ్ చేసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే పవన్ కళ్యాణ్ ని గాల్లో ఎత్తాడు. ఇక సాయిధరం తేజ్ ప్రేమాభిమానాన్ని చూసిన పవన్ కళ్యాణ్ కూడా చాలా సంబరపడిపోయాడు. ఇక మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఏ ఎజెండా అయితే ముందుకు సాగాడో దాన్ని శిరసా వహిస్తూ సక్సెస్ఫుల్ గా జగన్ ఓటమికి కారణమయ్యాడు. ఇక మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.